మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో SSMB 29 వర్కింగ్ టైటిల్ తో భారీ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. బాహుబలి, RRR సినిమాలతో పాన్ ఇండియాను శాసించిన రాజమౌళి ఇప్పుడు ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటాలని డిసైడ్ అయ్యారు. అందుకే ఇండియా సినిమా చరిత్రలో అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక షెడ్యూల్ పూర్తయింది. ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ చిత్రీకరణ కోసం తాజాగా రాజమౌళి, మహేష్ బాబు ఒడిశాలో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది. కోరాపుట్ ప్రాంతంలో దాదాపు 20 రోజుల పాటు చిత్రీకరణ జరగనున్నట్టు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్లో ఒడిశా వెళ్లిన రాజమౌళి అక్కడి ఫారెస్ట్ లొకేషన్స్ ని పరిశీలించారు. ఇప్పుడు ఒరిస్సాకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్స్ల చిత్రీకరణ కూడా జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మహేష్ బాబుతో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ కూడా ఉన్నారు. గత కొంతకాలంగా పృథ్వీరాజ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నట్టు ప్రచారం జరిగింది. కొన్ని వార్తల ప్రకారం పృథ్వీరాజ్ను ఓ ఇంటర్వ్యూలో దీనిపైన ప్రశ్నించగా ఇంకా ఫైనల్ కాలేదని అన్నారు. ఇక ఇప్పుడు ఒడిశాలో మహేష్ బాబుతో కలిసి కనిపిస్తుండడంతో రాజమౌళి సినిమాలో ఇతనే విలన్ అని అర్థమవుతోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన KL నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2 భాగాలుగా రానుందని, మొదటి భాగం 2027లో విడుదలయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.